करम कपट चोरी बेईमानी और हिंसा से हमको बचाना, नाली का बन जाओ न पानी, नाली का बन जाओ न पानी, निर्मल गंगा जल ही बनाना, तेरी पना हमें रखना, सीखे हमने एक राह पर चलना। సో వెల్కమ్ మై డియర్ స్టూడెంట్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ. స్టూడెంట్స్, ఇవాల్టి వీడియో మీకు తెలిసే ఉంటుంది స్కాలర్షిప్ గురించి. ఎవరైతే డిగ్రీ ఇంటర్ చదువుతున్నారో సో వాళ్ళకి, అండ్ ఇంటర్ డిగ్రీ ఆల్రెడీ చదువుతున్న కంటిన్యూ అవుతుంది, ఫస్ట్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు, సో దాన్ని రినివల్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్ చెప్తా. అండ్ ఇంకోటి అది చెప్పే ముందు నేను ఒక ఫామ్ అనేది మీకు చెప్పాను కదా, టీఎస్టీ కాంపిటీషన్ ఫామ్, ఆ వెబ్సైట్ మీకోసమే నిర్మించబోతున్నాను. ప్లీజ్ మై డియర్ స్టూడెంట్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఫామ్ లింక్ కింద ఇచ్చాను. ఈ వీడియో తర్వాత ఫామ్ ని త్వరగా నింపండి, నాకు పంపండి, మంచి నేమ్ సజెస్ట్ చేయండి, ఓకేనా. సో దానికి 500 రూపీస్ పేటిఎం క్యాష్ పెట్టాను, ఓకేనా. అండ్ మీ యొక్క నేమ్ అనేది నా ఛానల్ 5 వీడియోస్ దాకా హైలైట్ ఉంటుంది, వాటర్ మార్క్ ఉంటుంది మీ నేమ్. సో టైం వేస్ట్ ఎందుకు, వెళ్ళి త్వరగా ఫామ్ అనేది ఫిల్ చేసి నాకు సబ్మిట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, చాలా మందికి స్కాలర్షిప్ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట డెఫినెట్లీగా, ఎందుకంటే చాలా మందికి తెలియక స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలో సో వాళ్ళు అనేది కరప్షన్ కి పాల్పడుతున్నారు. సో అలా జరగొద్దు. ప్రతి స్టూడెంట్ అనేది స్కాలర్షిప్ అనేది ఉపయోగించుకోవాలి డెఫినెట్లీగా, ఎందుకంటే మీరు మీ ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. వన్స్ అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మీకు చెప్తాను, ఓకేనా. దాని మీద కూడా ఒక వీడియో చెప్తాను, లైక్ డోస్ గురించి ఎలా చెప్పాను నేను. సో మీకు దానిపైన కూడా ఈజీ అవగాహన వచ్చేటట్టు ఒక వీడియో అనేది నేను చేస్తాను అనమాట. ఇప్పుడు వెళ్దాం సైట్ లోకి, ఈ పాస్ సైట్ లోకి. సో దాని యొక్క విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలో, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. ఒకసారి నడవండి స్క్రీన్ మీద. సో హాయ్ మై డియర్ స్టూడెంట్, వెల్కమ్ టు ఈ పాస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ పాస్ స్టాండ్ ఫర్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్, ఓకేనా. దీని యొక్క ఫుల్ ఫామ్, సో చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు అడిగారు, సార్ దీని యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి అనేసి. ఈ సైట్ మీద ఒక అవగాహన లేదు చాలా మందికి. సో ఈ సైట్ ఉంటుందా ఉండదా కూడా చాలా మందికి తెలియదు, స్పెషల్లీ ఫర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఇది. సో ప్రతి స్టూడెంట్కి ఇందులో స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట. దీన్ని మీరు ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు వితౌట్ గోయింగ్ ఆర్ వితౌట్ విజిట్ ఎనీ మీ సేవా సెంటర్స్ ఆర్ ఎనీ సైబర్ కేఫ్, ఓకేనా. మీ ఇంట్లో సిస్టమ్ ఉంటే చాలు, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్తాను ఈజీ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో. అండ్ ఇలాంటి మంచి మంచి సైట్స్ కోసం నేను ఒక వెబ్సైట్ అనేది నిర్మించబోతున్నాను. సో దీన్ని సజెస్ట్గా నాకు మీ మంచి నేమ్ అనేది నాకు సజెస్ట్ చేయండి. వీడియో తర్వాత కింద ఫామ్ ఇచ్చాను, వెళ్ళి సబ్మిట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కాలర్షిప్ ఆఫర్డ్, ఓకేనా. ఫస్ట్ చూడండి, స్కాలర్షిప్ ఆఫర్డ్ వచ్చేసి ఒక ఫీ రియంబర్స్మెంట్ అనమాట. సో ఇంటర్మీడియట్ నుంచి మేబీ ప్రీ మెట్రిక్ అంటే కింద 10th వాళ్ళకు కూడా ఉంటుంది, బట్ ఇంటర్మీడియట్ నుంచి మీరు, ఓకేనా, ఇంజనీరింగ్, పీజీ, మెడిసిన్ ఎంత పెద్ద చదువుతారికి సో దీని యొక్క డే యొక్క మేనేజర్ హాస్టల్, ఓకేనా, హాస్టలర్స్, ఓకే. దీనికి రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ మీకు ఎంత వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత వస్తుంది, మీ కాలేజ్కి ఎంత వస్తుంది, ఓకేనా. ఇది ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట, ఓకేనా. మనం ఈజీ భాషలో అర్థం అయ్యేటట్టు మీకు చెప్తాను, ఓకేనా. ఇక్కడ హూ ఆర్ ఎలిజిబుల్, ఓకేనా, ఆల్రెడీ మీకు చెప్పాను. కోర్సెస్ ఎలిజిబుల్, కాలేజ్ ఎలిజిబుల్, ఫీ స్ట్రక్చర్ ఏంది, టైం లైన్, స్కాలర్షిప్ అప్రూవ్ అయ్యే టైం స్ట్రక్చర్ ఏంది, రీజన్ ఫర్ రిజెక్షన్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఓకేనా. ఒకసారి చదువుకోండి బాగా. మీకు అర్థం కాకుంటే చెప్పండి, దీని మీద కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే నా ఛానల్ ఉంది మీకోసం అనమాట. సో కార్పొరేట్ అప్లికేషన్ సీట్ అలాట్మెంట్, ఇది మీ సేవ, ఇది కూడా చెప్తాను మీకు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం మీరు పంపిస్తారు. బట్ చూడండి, పోస్ట్ మాస్టరిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు రిన్యూవల్ రిజిస్ట్రేషన్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ స్కాలర్షిప్ 2019లో అప్లై చేసుకున్నారో ఇప్పుడు రిన్యూవల్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయితే టెన్షన్ తీసుకోకండి, దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఓకేనా. ఎవరికైతే రిన్యూవల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆల్రెడీ స్టూడెంట్, సో ఇక్కడ వచ్చి మీరు రిన్యూవల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇది మీ దగ్గర డాక్యుమెంట్ టు బి స్కానర్డ్ కంపల్సరీ ఫర్ రిన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020
2021 అనమాట. సో ఇది కంపల్సరీ మీకు డాక్యుమెంట్స్ ఉండాలని చెప్తుంది. చూడండి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉండాలా విత్ IFSC కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అక్కడ మస్ట్ కనబడాలా. నాట్ రిక్వైర్డ్ ఫర్ EBC స్టూడెంట్ అయితే బ్యాంక్ పాస్బుక్ అనేది రిక్వైర్ లేదు. పాస్వర్డ్ ఆఫ్ ప్రమోటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ ప్రీవియస్ ఇయర్, ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ సైన్డ్ బై ద స్టూడెంట్ అండ్ ద పేరెంట్, డౌన్లోడ్ ఫార్మాట్ అఫిడవిట్, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలా అండ్ కాలేజ్ బోనఫైడ్ స్కానర్ మెమో. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్ది ఉండాలి, నాట్ లాస్ట్ ఇయర్. కాలేజ్ బోనఫైడ్ స్కాన్ మెమో ఈ ఇయర్ది ఉండాలా. సో దీని మీద అంతా టిక్ చేసుకొని మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇది ఫైర్ ఫాక్స్ అనేది ఉంటుంది, ఇది మీకు తెలుసు కదా, ఫైర్ ఫాక్స్ అప్లికేషన్ ఉంటే సో మీరు ఇలా ఓపెన్ చేస్తే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇది మీరు పోయి అలా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఓకేనా. మీ క్యాస్ట్ వచ్చేసి BC అండ్ మీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 1 lakh కంటే బిలో ఉంది, ఓకేనా. 2 lakhs మ్యాక్సిమం 2 lakh 1 lakh కంటే బిలో ఉంది. అండ్ మీ క్యాస్ట్ వచ్చేసి BCA, BCB, BCD, BCE, ఓకేనా. EBC వాళ్ళకు కూడా ఉంది ఇప్పుడు. సో మీ యొక్క క్యాస్ట్ అండ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది ఉంది, మీ ఇన్కమ్ కూడా తక్కువ ఉందంటే మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు కాలేజ్లో వాళ్ళు ఏం అడుగుతారంటే మీకు చూడండి, మీ యొక్క కాలేజ్ ఫీస్ అనేది 20,000 అంటే BSc కోర్స్కి 20,000 25,000 అనుకోండి, ఓకేనా. మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి 25,000 అంటే మీ యొక్క క్యాష్ మీ ఇన్కమ్ బట్టి మీ యొక్క 15,000 మీకు వచ్చింది అనుకోండి. 10,000 కాలేజ్కి పోయింది, 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో స్టూడెంట్కి మేనేజ్మెంట్కి పడుతుంది, ఓకేనా. 20,000 తీసుకొని అందులో 10,000 కాలేజ్కి పోతుంది, మిగతా 10,000 లేదా 15,000 అయితే 5,000 మీరు కట్టాలి. సపోజ్ 20,000 10,000 కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా. లేకుంటే మొత్తం స్కాలర్షిప్ మీరే తీసుకోండి అంటే వాళ్ళే తీసుకుంటారు అనమాట. సపోజ్ మీకు ఇప్పుడు 20,000 కాలేజ్ ఫీజు ఉంది, మీకు 15,000 అనేది మీకు శాంక్షన్ అయింది, స్కాలర్షిప్ అప్రూవ్ అయింది. సో 10,000 అనేది కాలేజీకి పోతుంది, 5,000 అనేది స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. సో అందుకనే బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీ డబ్బులు మెయింటెనెన్స్ మీ యొక్క మనీ అంతా వచ్చేసి అందులో పడుతుంది, మీ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. సపోజ్ 15,000 చెప్పిన కదా, 15,000 మీకు వస్తే 10,000 కాలేజ్ పోతే 5,000 మీకు వస్తుంది. సో అలానే ఒకవేళ మీరు కాలేజ్ వారు మీకు ఆప్షన్ ఇవ్వచ్చు, ఫీజు మీరు కట్టండి, స్కాలర్షిప్ మీరు తీసుకోండి అంటారు. లేదా స్కాలర్షిప్ మేము తీసుకుంటాం, ఫీ దాంట్లో కొద్దిగా మైనస్ చేయండి స్కాలర్షిప్ అంటే అలా కూడా చేస్తారు వాళ్ళు. సో ఇది అన్న ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో దీనికి కంపల్సరీగా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి మస్ట్ ఉండాలా. అది ఒక్కసారి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వగానే నేను చెప్తాను, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గెట్ ఇన్ టచ్లో ఉండండి. అందరికీ స్కాలర్షిప్ అని వస్తుంది. అండ్ ఈ యొక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇంకా చాలా ఉంటాయి ఇందులో. సో అందుకని నేను దాని మీద ఒక వెబ్సైట్ మీద అనేది వర్క్ చేస్తున్నాను మీకోసం, నాకు సపోర్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మాత్రం స్కాలర్షిప్ అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో, ఓకేనా. ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎప్పుడంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కాలేజ్లో అంతా సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ ఫార్వర్డ్ అయితే సో దానికి బయోమెట్రిక్ మీ సేవ సెంటర్లో వెళ్ళి చేస్తే ఒక స్లిప్ ఇస్తాడు, అది కాలేజ్లో ఇచ్చేయాలన్నమాట. సో ఇది ఫస్ట్ అయితే ఓపెన్ కానివ్వండి, మనం డిస్కస్ చేసుకుంటాం క్లియర్లీగా. ఈ సైట్ ఉన్నదే మీకు స్కాలర్షిప్ ఇందులో అప్లై చేసుకోవచ్చు. చాలామంది వేరే సైట్లో వెళ్తారు, ఫేక్ సైట్స్లో వద్దు. TS E-Pass ఈ జెన్యూన్ సైట్ అనమాట. దీని యొక్క లింక్ కూడా కింద ఇస్తాను, ఓకేనా స్టూడెంట్. సో ఇదే నేను చెప్దామని వచ్చిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలానే సబ్స్క్రైబ్ చేయండి, వెళ్ళి కింద ఫామ్ని మీరు నింపండి. అండ్ #justice for first years. థ్యాంక్ యూ స్టూడెంట్, థ్యాంక్ యూ సో మచ్. జై భారత్ మా జై హింద్.